వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉండేటువంటి నాయుడు గారి కొండ బిర్యానీ మిద్ది పైన 4th ఫ్లోర్ లో ఉండేటువంటి జిమ్ లో ఉన్నాము. ఈ రోజుల్లో జిమ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కానీ జిమ్ ఇప్పుడు ఎందుకులే నెక్స్ట్ టైం అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ జిమ్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతవరకు అవసరం అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా రోర్ ఫిట్నెస్ స్టూడియో వారి ఆధ్వర్యంలో 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా విజేతలకు బహుమతులు అందించారు. మొదటి బహుమతి విన్నర్ నిఖిత 84 కేజీలు ఉండగా ఆఫర్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో భాగంగా 62 కేజీలకు చేరుకున్నారు. ఆమె రోర్ ఫిట్నెస్ స్టూడియో ఫస్ట్ విన్నర్ గా నిలిచారు. ఇక రెండో విన్నర్ తేజ ముందు 82 కేజీలు ఉండగా ఆఫర్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో భాగంగా 70 కేజీలకు చేరుకున్నారు. అదేవిధంగా థర్డ్ విన్నర్ హనీష్ ముందు 74 కేజీలు ఉండగా ఆఫర్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో భాగంగా 63 కేజీలకు చేరుకున్నారు. అంటే 11 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. ఈ సందర్భంగా రోర్ ఫిట్నెస్ స్టూడియో అధినేత వరుణ్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మనం రోర్ ఫిట్నెస్ సెంటర్ అధినేత వరుణ్ దగ్గర ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాం జిమ్ ఎంత మటుకు అవసరం, ప్రతి ఒక్కరి జీవితంలో జిమ్ అనేది ఎంత మటుకు అవసరమో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి. నౌడేస్ ఫిట్నెస్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా సరే, ఈవెన్ జాబ్స్ చేసే వాళ్ళకి కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే ఫిట్నెస్ అనేది ఒక యాక్టివిటీగా కాకుండా డైలీ రొటీన్గా అది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిందండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో మనం తినే ఫుడ్లో అంత విటమిన్స్ కానీ, ప్రోటీన్ కానీ ఆ కంటెంట్ అన్నీ ఉండదండి. ఈ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈవెన్ హౌస్ వైఫ్స్కి కానీ, జనరల్గా నార్మల్ చబ్బీగా ఉండే వాళ్ళకి కానీ, జనరల్ ఎవరికైనా సరే మార్నింగ్ ఆఫ్టర్ 18 years ఎవరైనా సరే ఫిట్నెస్ అనేది కంపల్సరీగా చేసుకోవడం చాలా మంచిది. మనం పొద్దున్న లేగానే ఏ యాక్టివిటీ ఆఫీస్కి డైలీగా ఏ రొటీన్ అయితే పెట్టుకుంటామో అలాగే ఫిట్నెస్కి కూడా 1 hour కేటాయిస్తాం. హార్డ్లీ 20 hours మనం ఎలా 24 hours ఉండే దాంట్లో జస్ట్ మనం స్పెండ్ చేసిన ఫిట్నెస్ కోసం ఓన్లీ 1 hour అండి. సో మనం దీన్ని డైలీ 1 hour మనకి ఎక్కడ ఈవెన్ కొంతమందికి ఏంటంటే ఆఫీస్ టైమింగ్స్ షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళు రాలేకపోతున్నారు అని కొన్ని రీజన్స్ చెప్తారు. మేమేంటంటే మా జిమ్లో పే చేసిన వాళ్ళకి డైలీ ఫాలోఅప్స్ చేస్తుంటే నేను బేసిక్గా ఈ రీజన్స్ ఏంటంటే, సార్ మాకు టైం ఉండట్లేదు అని చెప్తారు. టైం అనేది ఖచ్చితంగా 1 hour ఎవరికైనా సరే ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే ఆ ప్రయారిటీని ఆ 1 hourని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. అంతే అప్పటికి మేము కాల్స్ చేసి మీరు రండి సార్ మేము చూసుకుంటాం అంటేనే ఇప్పుడు కొంచెం పెరుగుతూ ఉన్నారండి. అంటే ఇయర్లీ పే చేసేస్తారు. 2 days వస్తారు, 3 days వస్తారు. దాని తర్వాత ఇంకా జిమ్లో ఏం చేస్తాం అనే ఫీల్ వస్తుంది వాళ్ళకి. సో మా ట్రైనర్స్ ఏంటంటే కంటిన్యూస్గా పుష్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు 4 days వచ్చి 5 అంటే ఎవరికైనా వర్క్స్ ఉంటాయి. బట్ వర్క్స్ ఉన్నప్పుడు 1 day 2 day రాకపోతే ఓకే. బట్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా అదే రీజన్తో మ్యారేజ్కి వెళ్ళారు, ఒక 2 days రాలేకపోయారు. అలా కాకుండా 3rd day వచ్చినప్పుడు మళ్ళీ అదే బద్ధకం అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో మేమేంటంటే అలా కాకుండా ఖచ్చితంగా జిమ్కి రండి అని చెప్పి మేము ఫాలోఅప్ చేస్తుంటే ఇప్పుడు కొంచెం ఒక 3 days ఇలా ఆగిపోయిన వాళ్ళు కూడా ఏంటంటే మేము కాల్ చేసిన దానికైనా సార్ మీకోసం అయినా వస్తామని చెప్పి అలా వస్తున్నారు ఎక్కువ. సో జిమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? జిమ్ వల్ల డిసడ్వాంటేజ్ అంటూ ఏం లేదండి. నాకు తెలిసి అయితే మన హాస్పిటల్ బిల్స్ వేలకు ఖర్చు పెడుతుంటాం. మన జిమ్కి హార్డ్లీ మనం 10,000 అలా చెప్తేనే ఏంటి ఇంత చెప్తున్నారు అంటారు. మేము crores పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నామండి జిమ్స్లో అయితే. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉండే జిమ్ అయితే ఆల్మోస్ట్ 1 crore ఇన్వెస్ట్ చేసామండి. బట్ మన ప్రైసింగ్ ఎప్పుడు ఆ రేంజ్లో ఎప్పుడు పెట్టలేదు. 1 crore తగ్గట్టు మన ప్రైసింగ్ పెట్టాలంటే 20,000 30,000 అలా పే చేయాలి. బట్ మనం ఈ రోజు కూడా మన నెల్లూరు రేంజ్ తగ్గట్టే మనం పోతున్నాం. కానీ మనం ఏదో మెట్రో సిటీస్ వైజ్ ఆ ప్రైసింగ్ మనం ఎప్పుడు పెట్టలేదండి. ఓన్లీ 10,000 మంత్లీ అలా ఇయర్లీ అలా ఛార్జ్ చేస్తున్నాం. పర్సనల్ ట్రైనింగ్ అంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్. మా దగ్గర ఉండే ట్రైనర్స్ ఏంటంటే గోల్డ్ మెడల్ విన్నర్స్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దానికి తగ్గట్టు 7K 8K 10K క్లయింట్ తగ్గట్టు ఛార్జ్ చేస్తారు. అదేంటంటే మ్యాండేటరీగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫిట్నెస్గా జనరల్ ఫిట్నెస్ చేసుకోవాలంటే జస్ట్ మంత్లీ ఇయర్లీ కట్టుకొని మీరు డైలీ వచ్చి నార్మల్గా ఇప్పుడు ట్రెడ్మిల్ కానీ ఏమైనా డైలీ యాక్టివిటీస్ మా జనరల్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు మీకు ఏ వర్కౌట్స్ ఏ టైంలో ఎంతసేపు చేయాలి వాళ్ళు చెప్తారు, అది చేసుకొని ప్లస్ డైట్ మేము చెప్పిన డైట్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ 100% ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఆ డైట్ ఫాలో అవ్వకుండా
ఐ మీన్ మమ్మల్ని బ్లేమ్ చేస్తుంటారు. అలా బ్లేమ్ చేయడం అని కాదు, మేము ఒకటే చెప్తాం, మేము ఇచ్చిన క్లయింట్ మేము ఇచ్చిన డైట్ వర్కౌట్స్ మీరు ఫాలో అయితే 100% రిజల్ట్ ఎవరికైనా ఉంటుందండి. అదైతే సో డైట్లో స్పెసిఫిక్గా లేడీస్ జిమ్కి రావాలంటే చాలా మటుకు ఆలోచిస్తూ ఉంటారు. జిమ్ ఎలా ఉంటుందో, జెంట్స్ ఎలా ఉంటారో, అక్కడ మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయని ఆలోచిస్తూ ఉంటారు. సో ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ని జిమ్కి పంపించాలంటే చాలామంది ఆలోచిస్తారు. సో ఎక్కడ ఎలా ఉంటుంది, బట్ సి మన జనరేషన్లో ఇప్పుడు ఎలా ఉందంటే ఇట్స్ వెరీ డేంజరస్ టు కమ్ అవుట్. బయటకు రావాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు ఏం జరుగుద్ది, జిమ్కి వెళ్తే ఎలా ఉంటుంది, లైక్ చాలామంది మెన్స్ ఉమెన్స్ అందరూ చాలా మంది ఉంటారు, మనకి ఎంబారసింగ్ ఉంటుంది అలా ఉంటుందని. బట్ అలా ఏం ఉండదు. సి ఉమెన్ ఎస్పెషల్లీ లేడీస్కి అనేది మన ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎవరైనా సరే లేడీస్కి ఫ్రీడమ్ అనేది ఉండాలి. వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ, ఎవ్రీథింగ్ వాళ్ళు ఒక సక్సెస్ అనేది ముందుకు నడిపిస్తూ తీసుకెళ్ళాలి, ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ ఉండాలి. సో దానికోసం మన లేడీస్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి జిమ్లో లేడీస్ కూడా రావచ్చు, చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇక్కడ జెంట్స్కి లేడీస్కి సపరేట్ టైమింగ్స్ కూడా ఉంటుంది, ఈవెన్ ఇంక్లూడ్ కూడా ఉంటుంది. సో సేఫ్గా సెక్యూర్గా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా రావచ్చు లేడీస్. ట్రైనర్స్ విషయానికి వస్తే ట్రైనర్స్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ వెరీ అటాచ్డ్ పర్సన్స్ అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్. ట్రైనర్స్ విషయానికి వస్తే ఉపేంద్ర గారు అండ్ అరుణ్ గారు అండ్ సమ్ అదర్ మెంబర్స్, ఇలా ట్రైనర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా డెడికేషన్గా మంచి దే ఆర్ వెల్ ట్రైనడ్ అండ్ దే విల్ గివ్ ఆల్సో వెరీ ట్రైన్. సో ఏం చెప్తారు ఈ సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలకి? ఇప్పట్లో హెల్త్ అంటే చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. సో మన ఫిట్నెస్, మన బాడీ, మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సో కంపల్సరీ మన బాడీకి ఫిట్నెస్ ఉండాలని కోరుకుంటున్నాను. బాగా మన ఫుడ్ తినేసి డైట్ మెయింటైన్ చేయకుండా మన హెల్త్ అంతా పాడైపోతుంది. సో మన లైఫ్ స్పాన్ అనేది మనకి ఉండాలి అంటే డెఫినెట్గా మనం ఇలా జిమ్, మంచి మంచి ఎక్విప్మెంట్స్, ఇలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తేనే మన ఆరోగ్యంగా హెల్తీగా ఉంటామనేది నమ్మకం. I'm Aparna and I'm coming from Kerala. I have been in Nellore for last 4 years and I joined this Raw Fitness gym last year, so it's been 1.5 year my experience with this gym, and it's truly amazing. The equipments are top notch and the trainers were very supportive. Initially I used to get a personal trainer and he was very much supportive in my weight loss journey and strength training. And again this gym is very much safe for ladies as well. They have a ladies timing from morning 10 to 11, and you can without some ladies will have the shyness to come and work out in the gym, so you people can definitely come here and do the workouts. It's perfectly safe here. And after joining gym, this is my first gym in my life. So it was a really wonderful experience. I feel like every day I feel push myself because the environment is like that. It motivates me to push myself for the day, and it makes my mind and body healthier and stronger. Thank you so much. మేము ప్రోటీన్ పౌడర్స్ కూడా సేల్ చేసేదంటే హైజీనిక్ ప్రోటీన్ పౌడర్స్, అది ఓన్లీ జస్ట్ వెజ్ ప్రోటీన్ పౌడర్ అయితే మేము సజెస్ట్ చేస్తాం. అది కూడా ఏంటంటే ప్రోటీన్ కూడా మిల్క్ నుంచి వచ్చే ఐటమ్ కాబట్టి అది ఎవరైనా యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చాలామంది అది మిత్తుగా ఫీల్ అవుతారు, ప్రోటీన్ అంటే ఏదో ఒక స్టెరాయిడ్ లా చూస్తారు. బట్ ప్రోటీన్ అంటే స్టెరాయిడ్ ఏం కాదండి, అది జనరల్ నార్మల్ మనం తినే ఫుడ్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చేసేదే. సో మీరు అది అర్థం చేసుకోవాలి. సో ఎలా మెయింటెనెన్స్ చేశారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఇంతకుముందు ప్రీవియస్ జిమ్కి వెళ్ళేవాడిని ఆల్రెడీ. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా నచ్చింది. ప్రీవియస్ జిమ్తో పోల్చుకుంటే అక్కడ అసలు ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ జిమ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ట్రైనర్స్ కానీ లేదంటే ఇక్కడున్న చెప్తారు, ప్రతి ఒక్క ట్రైనర్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా టేక్ కేర్ చేసుకొని ప్రతి ఒక్కరు అడిగింది కాదనకుండా విసిపోకుండా వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు. వాళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్తారు. నాకు ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. ఇతను నా కేర్ టేకర్ ఇతను నాకు చాలా సపోర్ట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే నేను అసలు యాక్చువల్లీ 3 months చేయలేదు, నేను 2.5 monthsలోనే 12 kgs తగ్గించాడు నా చేత. 2.5 monthsలోనే ఎంత చేశాడంటే నేను కంటిన్యూగా జిమ్కి వస్తే నాకు ఎంత చేసేవాడో నాకు తెలియదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత తగ్గుతానని కూడా. ఇతని వల్లే ఇది అయింది. చాలా కేర్ తీసుకున్నాను నా కోసం. అసలు నేను ఎప్పుడు ఫోన్ చేసినా మిడ్ నైట్ కానీ లేదంటే ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ కానీ ఎప్పుడు చేసినా కూడా
రెస్పాండ్ అయ్యి నాకు చెప్పాడు, ప్రతి ఒక్కటి చెప్పేవాడు, ఏం తినాలి ఏం తినకూడదు, ఏం తాగాలి ఏం తాగకూడదు అని చాలా టేక్ కేర్ తీసుకున్నాడు. చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు ఇతనికైతే. ఇంకా చాలా మంది ఉన్నారు. మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్లీ ఇప్పుడు నా స్టడీ అయిపోయింది, నేను స్టడీ కంప్లీట్ చేశాను. నేను యాక్చువల్లీ షాప్కి వెళ్తాను, వర్క్ నేర్చుకునేదానికి నేను వెళ్తున్నాను. నేను షాప్లోకి వెళ్ళిన తర్వాత నాకు అసలు చాలా మైండ్ అసలు కంప్లీట్ బ్లాక్లో ఉండేది. 1 month తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎన్విరాన్మెంట్ వల్ల. నేను తర్వాత కూడా చాలా ఎనర్జీగా నేను షాప్లో కూడా పనిచేయడం మొదలుపెట్టాను. వెయిట్ లాస్ అవడం వల్ల నాకు చాలా హెల్తీగా అనిపించింది, చాలా బాగుంది. ఇప్పుడు నా షేప్ కూడా మొత్తం మారిపోయింది. అసలు ఇంతకుముందు అయితే నేను చాలా ఫ్యాట్గా ఉండేవాడిని, ఫేస్ కూడా ఇప్పుడు గ్లో అయిపోయింది, బాడీ కూడా ఒక మంచి షేప్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను దీనివల్ల, జిమ్కి రావడం వల్ల. ఏం చెప్తారు ఈ సందర్భంగా? ప్రతి ఒక్కరు జిమ్కి రండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, బీ హెల్తీ, బీ స్ట్రాంగ్. ఏసీ జిమ్ లో వెయిట్ లాస్ అవ్వడం అనేది ఈజీ అని 100% ఏసీ జిమ్లో వెయిట్ లాస్ అవ్వడం 100% ఈజీ అండి. రీజన్ ఏంటంటే మనం చేసే హార్డ్ వర్క్లో ఉంటుంది, కానీ ఇక్కడ రూమ్ టెంపరేచర్ 24లో పెడతాం, మహా అయితే 20లో పెడతాం. మనం చేసే వర్కౌట్ ఇంకా హెవీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్వెట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఏసీ జిమ్స్లోనే ఇంకా బాగా మనం వర్కౌట్ చేయొచ్చు, ఎందుకంటే కొంచెం అన్ఈజీగా లేకుండా కొంచెం బాగా అంటే ఎక్కువ టైం వర్కౌట్ చేసే టైం మనకి జిమ్లో ఎక్కువ కేటాయించండి. ప్లస్ ఏంటంటే కార్డియో కానీ ఎక్కువ చేసే కెపాసిటీ ఏసీ జిమ్స్లో పాసిబిలిటీ ఉండదు. సో పర్ మంత్ ఎన్ని కేజెస్ వరకు తగ్గొచ్చు సార్? పర్ మంత్ మేము చెప్పిన డైటు, మేము చెప్పిన వర్కౌట్స్ మీరు 100% కానీ ఫాలో అయితే నేను పర్ మంత్ 100% మా క్లయింట్స్లోనే చాలా మందిని 5 kgs వరకు మేము రెడ్యూస్ చేస్తున్నాం. అంటే మేమేదో 10 kgs అలా చెప్పేసి అలా చేయడం కాదండి. 5 kgs వరకు మ్యాక్స్ తగ్గే వెయిట్ అంటే జెనెటిక్స్ని బట్టి ఉంటుంది, జీన్స్ని బట్టి ఉంటుంది. సో హార్డ్లీ 5 kgs మేము ఖచ్చితంగా రెడ్యూస్ చేయగలం. సో వచ్చిన కస్టమర్స్కి ప్రైజెస్ కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? ప్రైజెస్ అని అదే అండి నేను చెప్పేది. మా జిమ్లో ఏంటంటే మేము ఇంత ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ రోజు కూడా ప్రైజింగ్ అనేది దానికి తగ్గట్టు ఈ రోజు కూడా మేము ఇంక్రీజ్ చేయలేదు. మేము ఇంకా యాడ్ ఆన్స్ చేస్తూనే ఉన్నాం, కానీ మేము ఏ రోజు కస్టమర్ ప్రైజింగ్ ఫస్ట్ ఓపెనింగ్ డేట్లో ఏ ప్రైజింగ్ ఉందో ఆ ప్రైజింగ్ ప్రకారం వెళ్తున్నాం అండి. ఈ రోజు కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేయలేదు. ఈవెన్ ఇంకా ఇంక్రీజ్ చేసినా కూడా మీ స్టేషన్స్ యాడ్ చేసినా కూడా మేము ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయమండి. ఆల్మోస్ట్ అందరికి ఎఫర్టబుల్ ప్రైజెస్గానే మనం కాంపిటీషన్ ఉన్నా కూడా మన ఇప్పుడు ప్రజెంట్ ఉండే నెల్లూరులో మనం వన్ ఆఫ్ ద టాప్ జిమ్ అండి. ఎవరెవరికి జిమ్ రెఫర్ చేస్తారు? జిమ్ ఎవరెవరికి అంటే ప్రతి ఒక్కరికి రిఫర్ చేస్తారండి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు జిమ్ చేయడం, అట్లీస్ట్ జనరల్ ఫిట్నెస్ అయినా వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం వాళ్ళ హెల్త్కి బెనిఫిట్. ఎందుకంటే మనం హాస్పిటల్ అయితే ఆ లక్షలు ఖర్చు పెట్టడం కన్నా ఇక్కడ 10,000తో మనం అవన్నీ పోగొట్టుకోవచ్చు. అది చాలా మంది నీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ అవి ఉన్నాయంటారు. యాక్చువల్గా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందా? అలా ఏం లేదండి. ఇప్పుడు డాక్టర్ది మాకు ప్రిస్క్రిప్షన్ వాళ్ళు మామూలుగా వాళ్ళ రిపోర్ట్స్ అవి మనకి చూపిస్తుంటారు. సో మనం దాని తగ్గట్టే వాళ్ళకి ఏమన్నా మేజర్ ఇంజురీస్ కానీ ఉంటే మేము సజెస్ట్ చేయమండి జిమ్. ఇన్ కేస్ ఇంజురీస్ ఏం లేకుండా మైనర్ ఇంజురీస్ అయితే దానికి తగ్గట్టు ఏ బాడీ పార్ట్స్ ఎంతవరకు ట్రైన్ చేయాలో అంతవరకే ట్రైన్ చేస్తామండి. అంటే ఓవర్ వెయిట్ చేయడం అలా ఏం చెప్పాము, ఎంతవరకు అవసరమో అంతవరకే జిమ్ చేసి. ఏ వయసు వారు రావచ్చు? 18 years తర్వాత నుంచి ఎవరైనా ఎంత ఏజ్డ్ పర్సన్స్ అయినా రావచ్చండి. ఈవెన్ బిలో 18 years వాళ్ళు ఈ మధ్య నా జిమ్లో 17 years వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయ్యారు. యాక్చువల్గా మేము 18 years దాటంటే జాయిన్ చేసుకోవట్లేదు, బట్ 17 years అతను ఏంటంటే ఆల్మోస్ట్ 140 kgs ఉన్నాడండి. సో అతను కొంచెం ఇబ్బంది అని మేము జాయిన్ చేసుకున్నాం. అది అతను ఇప్పుడు 10 kgs దాకా రెడ్యూస్ అయ్యాడు. సో చాలా జిమ్స్లో చూసినట్లయితే చేస్తే చేసుకుంటారు, వాళ్ళ కర్మ తగ్గుతారు, లేకపోతే ఉంటే ఉంటారు అనే సిచ్యువేషన్స్ చాలా దగ్గర చూసాము. బట్ మీరు చాలా ఎంకరేజ్మెంట్ గా విన్నర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్యాషన్ మీకు ఎలా అలవాటు? మాకు ఏంటంటే నేను నార్మల్గా ఇట్లాగా నేను CA చదువుకున్నాను, MBA చదువుకున్నాను అండి. బట్ ఏ రోజు జాబ్కి చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. నేనేంటంటే ఫిట్నెస్ అంటే నాకు చాలా ప్యాషన్ ఎక్కువ. ఈ జిమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఆ ప్యాషన్తో నేను ఈ జిమ్ స్టార్ట్ చేశాను. ఏదో మనీ ఎర్న్ చేయాలని అయితే నేను 100% స్టార్ట్ చేయలేదు. అలా ఎర్న్ చేయాలని స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి నేను చాలా ఎర్న్ చేసిండేవాడిని కూడా. బట్ ఏ రోజు మనం ఆ కాన్సెప్ట్ అయితే పెట్టలేదు ఈ జిమ్ని. ప్రతి క్లయింట్ నాకు 100% సపోర్ట్ చేస్తున్నాడు. నాకు అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ అబ్బాయి ఇంత చిన్న ఏజ్లోనే ఇంత మోటివేషన్ మనకి ఇస్తున్నాడు అని చెప్పి వాళ్ళు 100% ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారండి. సో వాళ్ళు ఇప్పటికి కూడా నాకు చాలా మంది ఇచ్చే కాంప్లిమెంట్ అదే అండి. మీరు ఇంత చిన్న ఏజ్లో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, మేము నిజంగా మీ జిమ్ జాయిన్ అవ్వడం చాలా లక్కీ అనేది. సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అంటే మీకు ఎలా వచ్చింది థాట్ జిమ్ చేయాలి? యాక్చువల్లీ నాకు ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి. నార్మల్ జనరల్ ఫిట్నెస్లో నాకు డెల్టా దిలీప్ నుంచి గేమ్స్ ఆడడం అలా ఫిట్నెస్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉంది నార్మల్గానే. ప్లస్ ఏంటంటే జిమ్ అనేది ఎందుకంటే నాకు కొన్ని ఒక ఐడెంటిఫై అంటే నాకు గోల్ ఏంటంటే IFBB Pro ఒలింపియా నెల్లూరులో ఎవరు లేరండి. సో మనం రీచ్ అవ్వాలని నా గోల్లో ఉన్నాం. అందుకే నాకు నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు డెల్టా దిలీప్ అని ఇంటర్నేషనల్ IFBB Pro ఉన్నారండి. అతను చాలా అంటే అతను రావాల్సింది ఈరోజు కొంచెం
అతనికి ఇంజురీ అవడం వల్ల రాలేకపోయాడు. నెక్స్ట్ టైం పక్కా మనం ఆ ఈవెంట్లో పక్కా అతన్ని మాట్లాడిస్తాను తీసుకొచ్చి. ఓవరాల్గా ఈ సిటీ వరకే 50 ఈజీగా ఉంటాయి. బట్ మీరు ఎవరినైనా ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, రోర్ ఫిట్నెస్ గురించి అడగండి, ఖచ్చితంగా తెలియని వాళ్ళు అయితే ఉండడండి. 100% ఈ జిమ్ నోటెడ్ అయిపోయింది. ఎందుకంటే మనం అంత హైఫైగా మెయింటైన్ చేస్తాం, మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. మీరు వీడియో తీసేదానికి వచ్చారని చెప్పి క్లీన్గా ఉండడం కాదండి. అది ఎప్పుడు మీరు 24/7 ఎప్పుడు వచ్చి మీరు చూసినా కూడా, ఎందుకంటే మా దగ్గర వర్కర్స్ 8-9 మెంబర్స్ ఉంటారండి. ఎనీ టైం చిన్నది జరిగినా కూడా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే దానికి ఈవెన్ స్వెట్ ఒక కస్టమర్ చేసిన తర్వాత స్వెట్ వస్తుందండి. ఆ స్వెట్ వచ్చినప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే, అన్ని జిమ్స్లో ఏంటంటే కొంచెం క్లీన్ చేయకుండా అలా మెయింటైన్ చేయరు. మా దగ్గర వచ్చే వాళ్ళంతా ఏంటంటే అఫిషియల్స్ అండి ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో కూడా రీజన్ చెప్తారండి. అంటే హైఫైగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, అట్లీస్ట్ ఎంత హైజీనిక్గా జిమ్ ఉంది కాబట్టి, ఇంత తక్కువ ప్రైజింగ్లో ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు. సో రెగ్యులర్గా జిమ్ చేస్తూ ఉంటారు, కొద్ది రోజులు చేయలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటారు? కొన్ని రోజులు నేను ప్రతి క్లయింట్కి అదే చెప్తాను అండి. ఇన్ కేస్ మీరు జిమ్ రాలేకపోయినా కూడా, ఇంకేం పర్సనల్ రీజన్స్తో అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళినా కూడా, మీరు అక్కడ అట్లీస్ట్ వాకింగ్ అనేది, రన్నింగ్ అనేది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, ఈవెన్ మీరు స్టే చేసే హోటల్స్లో జిమ్స్ ఉంటాయి. ఈవెన్ నా పర్సనల్ ట్రైనింగ్ క్లయింట్స్కి కూడా వాళ్ళు ఏంటంటే, ఇన్ కేస్ వాళ్ళు అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నా నేను వీడియో కాల్లో ట్రైన్ చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్ ఎప్పుడు స్కిప్ కాదు. నేను ఇచ్చే ఇన్స్పిరేషన్ వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి, వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా నా వీడియో కాల్ చేయించుకొని వాళ్ళు ట్రైన్ అవుతున్నారు. సో ఫుడ్ డైట్ కూడా చెప్తా ఉంటారు సార్, ఈరోజు ఇది తినండి. 100% ఫుడ్ డైట్ చెప్పడం కూడా కాదండి, వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదా. మార్నింగ్ ఏం తిన్నారు ఫోటో పెట్టమంటాం, ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు, ఈవినింగ్ ఏం తిన్నారు, నైట్ ఏం తిన్నారు అన్ని ఫోటోలు అడుగుతుంటాం. మార్నింగ్ ఏం తినాలి సార్, ఆఫ్టర్నూన్ ఏం తినాలి? యాక్చువల్లీ ఎగ్ వైట్స్, ప్రోటీన్ సోర్సు, ఫైబర్ సోర్సు ఉండే ఏ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవచ్చండి. కార్బోహైడ్రేట్ కొంచెం రెడ్యూస్ చేసుకుంటే ఎవరైనా ఖచ్చితంగా లాస్ అవుతారు వెయిట్. సో నైట్ టైం తక్కువ తినాలంటారు? 100% నైట్ టైం తక్కువ తినాలని ఏం కాదండి. నైట్ టైం తినొచ్చు, బట్ ప్రోటీన్ సోర్స్, ఫైబర్ సోర్స్ ఉండే తీసుకోవడం బెటర్. కార్బోహైడ్రేట్స్ ఉండే రెడ్యూస్ చేసుకుంటే హెల్త్కి చాలా బెటర్ అండి. ఈవెన్ వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది. వాళ్ళకి పెట్టే డైట్లో కూడా ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ 8 మీల్స్ 9 మీల్స్ ఉంటాయండి. దాని మీనింగ్ మేము అన్ని మీల్స్ పెట్టుకుని వాళ్ళు రెడ్యూస్ చేస్తున్నాం. 20 kgs 22 kgs తినకుండా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ చాలా ప్రాబ్లమ్. మనం తినే ఫుడ్నే కొంచెం రెడ్యూస్ చేసుకుని పర్టికులర్ క్వాంటిటీ, ఇప్పుడు కంటిన్యూస్గా మనం 2 hours గ్యాప్లో ఒక్కొక్క మీల్ తీసుకుంటే చాలా రెడ్యూస్ అవ్వచ్చండి వెయిట్. మనం తినే ఫుడ్ కంటెంట్లో మెయిన్లీ కార్బోహైడ్రేట్ రెడ్యూస్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు జిమ్ చేయండి, హెల్తీగా ఉండండి, బీ ఫిట్, బీ కేర్ఫుల్. చూస్తూనే ఉండండి మన HN 19.